హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మాకు చూపించకుండా మాకు పెట్టకుండా తినేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజైతే నేను హైదరాబాదీ స్వీట్ సుత్రియా అనే ఐటమ్ని చేసుకున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. స్మూత్గా కాకుండా బాగా గట్టిగా కలుపుకోవాలి. దీన్ని డైరెక్ట్గా అలాగే చేసుకోవచ్చు, ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదు. మనకి చపాతీ పిండిలాగా ఇదేమి నానాల్సిన అవసరం లేదు. కలిపేసుకున్న వెంటనే దీన్ని చేసేసుకోవచ్చు. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చపాతీలాగా చేస్తున్నాను. రౌండ్గానే చేసుకోవాలనే ఏం లేదండి. ఇక్కడ కొంతమంది చేసుకునేటప్పుడు వాళ్ళకి రౌండ్గా షేప్ రాదు. అలాంటి వాళ్ళకి ఏ షేప్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత వీటిని కాసేపు గాలికి ఆరనివ్వాలి. గాలికి కొంచెం ఎండినట్టు, లేదంటే బయట ఎండకు పెట్టుకున్నా పర్వాలేదు. కాస్త గాలికి ఆరి గట్టిగా అప్పడంలాగా తయారవ్వాలి. దీన్ని ఇలా చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సిజర్ బెస్ట్ అనిపించింది, అందుకే నేను కత్తితో కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేశాను. పర్టికులర్గా ఇదే షేప్ అని లేదు, మీకు ఏ షేప్స్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తరువాత అన్నిటినీ కాసేపు గాలికి ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి చేసేటప్పుడు. ఇవి గాలికి బాగా ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వీటిని వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 months వరకు వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. పాడవు, 2 months వరకు ఉంటాయి. ఇవి డ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయి. ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. వీటిలో మటన్ కూడా వేసి కర్రీ చేస్తారు, అది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్లో పచ్చెనగపప్పుని, ఇది క్వాంటిటీ ఇంత అని ఏమీ లేదండి, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బాగా ఉడకపెట్టి సైడ్ పెట్టుకోవాలి. 1/2 kg గోధుమ పిండికి 1 kg వరకు బెల్లం పడుతుంది. మీరు మీ స్వీట్నెస్కి తగ్గ బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా గిన్నెలో బెల్లం మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక్క పొంగు వచ్చే వరకు అలా పెట్టుకొని దీన్ని స్ట్రెయిన్ చేసేసేయండి. దాంట్లో ఏదైనా డస్ట్ గిస్ట్ ఉన్నా పోతుంది. ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అదే ప్యాన్లో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2-3 లవంగాలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా క్వాంటిటీ ఏం లేదండి, కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక బాయిల్ రానివ్వండి. నీళ్లు బాగా మరగాలి. ఇలా మరుగుతుండగా ఇందాక చేసి పెట్టుకొని మనం గాలికి ఆరనిచ్చాం కదా, అవి దీంట్లోకి వేసేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను ఇవి ఉడికాయా లేదా అని. ఒకసారి పట్టుకొని కొంచెం గట్టిగా గిల్లితే అవి స్మూత్గా ఉంటాయి అన్నప్పుడు అవి హాఫ్ బాయిల్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇందాక ఉడకపెట్టుకున్న పచ్చెనగపప్పును వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకో 5 minutes బాగా ఉడికించుకోవాలి. ఇందాక మనం తీసి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా స్ట్రెయిన్ చేసి వేసేసుకోవాలి.
బెల్లం ఎప్పుడు డైరెక్ట్గా వేయొద్దు, అందులో డస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే సైడ్ కరగ పెట్టుకొని తర్వాత స్ట్రెయిన్ చేసి వేసుకోండి. అప్పుడు బాగా మనకి ఏ డస్ట్ ఏమీ ఉండదు. ఇప్పుడు దీంట్లో యాలక్కాయలు వేసుకున్నాను, దంచి కొంచెం పౌడర్ చేసుకుంది. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసేసి బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ తర్వాత పాలు పోసి బాగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల పాలు విరగవు. స్టవ్ ఆపకుండా పాలు పోస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను ఇక్కడ పాలు బాగా కలిపేశాను. టేస్ట్ అయితే నాకు సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి తప్పకుండా, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.